ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి? ఈ ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రోజు కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక శుభవార్త అందుతుంది. అది ఎటువంటి శుభవార్త? అలాగే ఈ కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? ఈ పూర్తి అంశాలు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే కుంభరాశి వ్యక్తులకి ఆవేశం కొంత ఎక్కువనే చెప్పుకోవాలి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ 2 లక్షణాల కారణంగా జీవితంలో అనేక సందర్భాల్లో వీరు ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదిలిపెట్టరనే చెప్పుకోవాలి. ఇక 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:20 తర్వాత మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి మీరు అటువంటి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి ప్రేమికులు కాని, లేకపోతే భార్యాభర్తలు కాని ఉన్నారో, ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క లవ్ పార్ట్నర్ కావచ్చు, అంటే జీవిత భాగస్వామి కాని, ప్రేమ భాగస్వామి కాని విభేదాల కారణంగా ఇదివరకు దూరమయ్యారు. అనుకోకుండా వారే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. అంటే ఎన్నిసార్లు ఇదివరకు మీరు ప్రయత్నం చేసినా కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం వారే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీరు మనస్సు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నమైతే చేస్తారు. ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఈ శుభవార్తను ఈ రోజు మధ్యాహ్నం 3:20 తర్వాత మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, వారి యొక్క ప్రేమకు పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు, ఇతరత్ర మార్గాల ద్వారా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే
మీ యొక్క ప్రయత్నం అయితే ఫలించబోతుంది. ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ కి తగినటువంటి ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు దినఫలాల్లో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సవాళ్లు మాత్రం మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పై అధికారుల వల్ల ఒక మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. పని భారం పెరగటం మూలంగా మానసికంగా కూడా కొంత స్ట్రెస్ కి లోనవుతారు. తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన కొంత కుట్రపూరితమైన చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపటానికైతే వారు ప్రయత్నం చేస్తారు. వర్క్ విషయంలో చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అటువంటి వ్యక్తులకి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. అది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయమనే చెప్పుకోవాలి. ఈ యొక్క ఆనందం మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఊరటనివ్వబోతుంది. అంటే మీ యొక్క వ్యాపారం గురించి మధ్యకాలంలో మీరు చాలా ప్రెషర్ కి లోనవుతున్నారు. వినియోగదారుల్లో ఎటువంటి రెస్పాన్స్ ఉందని తెలిసి మీరు చాలా ఆనందానికి లోనవుతారు. అలాగే ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలని లోన్ల కోసం, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఖచ్చితంగా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరి దగ్గర నుండైనా డబ్బు తీసుకోవాలి అనుకుంటే డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వ్యక్తిని మీరు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి దూరి ఒక పెద్ద సమస్యను తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. వారి వల్లే మీకు సంబంధం లేని ఒక గొడవలోకి దూరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా బయటి వ్యక్తులు ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించి మీరు రెస్పాండ్ అవ్వటం చాలా ఉత్తమం. అలాగే మీరు బయటి ఆహార పదార్థాలకి దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు తీవ్ర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాలకి వీలైతే ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కుటుంబ సభ్యులతో, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ తో కానీ, బంధువులతో కానీ ఎక్కువగా సమయాన్ని ఈ రోజు సరదాగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వారు ఈ రోజు దానికి సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అంటే చిన్ననాటి మిత్రులతో కలవటానికి ఈ రోజు ఒక డేట్ ని ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.